హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా ఒక మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. మేము పెట్టే వీడియోస్ ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే పూర్తిగా చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అందులో మేము భూమి ఎక్కడ ఉంటుంది, ఎంత రేట్ ఉంటుంది, ఆ భూమి ఎలాంటిది, ఎలా కొనవచ్చు, ఇవన్నీ విషయాలు చెప్తాం. కాబట్టి మీరు ఖచ్చితంగా మేము పెట్టే వీడియోని ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా మీరు ప్రతి ఒక్క వీడియోకి లైక్ కొట్టండి. లైక్ కొడితేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే మేము పెట్టే వీడియోస్ మీకు యూట్యూబ్లో మళ్ళీ చూపెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వీడియో చూడాలనుకుంటే మీరు లైక్ కొట్టండి. లైక్ కొడితేనే మీకు ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మేము ఏ భూమి పెట్టినా మీకు వివరాలు తెలుస్తాయి. కాబట్టి దానికోసం మీరు ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్కి మాత్రం లైక్ కొట్టండి. పూర్తిగా వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. ఇప్పుడు మనకు 8 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది. ఇది ఒక మంచి ల్యాండ్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది ఈ ల్యాండ్. 8 ఎకరాలు, మరి ధర కూడా తక్కువనే ఉంది. అంటే ఇప్పుడున్న ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఒక నక్ష రోడ్, అంటే 30 ఫీట్ రోడ్ నానుకొని ఉంది. ఇది 30 ఫీట్ల దారి. ఆ దారి మళ్ళీ విలేజ్కి వెళ్ళే దారి. అదేవిధంగా అది బీటీ రోడ్ అప్రూవ్ అయింది. అంటే ఆ విలేజ్కి వెళ్ళడానికి ఇదే మెయిన్ దారి. ఆ దారికి ఆనుకొని ఉంది కాబట్టి ఆ బీటీ రోడ్ అప్రూవ్ అయింది. మనకు మంచి భవిష్యత్తులో మంచి రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్యూచర్ ఉంటుంది. అలాంటి ల్యాండ్ ఇది. ఒక అద్భుతమైన ల్యాండ్ ఇది. మంచి ల్యాండ్. అంటే మేము మార్కెట్లో చూస్తున్న భూములకు దీన్ని పోల్చుకొని చూస్తే ఒక మంచి భూమి అనే చెప్పచ్చు. ఈ భూమికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ విలేజ్కి వెళ్ళే దారికి ఆనుకొని ఉంది. ఎప్పుడైనా మనకు 30 ఫీట్ రోడ్ నక్ష దారికి ఆనుకున్న భూములకి మంచి విలువ ఉంటుంది. అదేవిధంగా ఎర్ర నేల ఇది. ఎలాంటి పంటలకైనా తోటలకైనా అనువైన నేల. మనం ఏ పంట వేసినా అసలు ఏ తోట అయినా, మామిడి తోట అయినా, ఫామ్ ఆయిల్ తోట అయినా, ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్న తోటలలో ఏ తోట వేసినా కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంత మంచి నేల, ఎర్ర నేల. అదేవిధంగా వరి కానీ, మొక్కజొన్న కానీ, పత్తి కానీ, పల్లి కానీ ఎలాంటి పంటలకైనా అనువైన నేల ఇది. మంచి ఎర్ర నేల ఇది. ఈ భూమి కూడా మళ్ళీ మంచి హైట్లో ఉంది. అంటే మనకి ఎక్కడి నుంచి కూడా వరదలు కానీ, ఇట్లా కాలువలు కానీ, కాలువ పక్కన కానీ అలాంటివి ఏం లేవు. మంచి ఎత్తు మీద ఉంది కాబట్టి మనకు తోటలకైతే మంచిగా ఉంటుంది ఈ భూమి. అదేవిధంగా కూరగాయలు పండించే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు ముందున్న దారి దగ్గర పొలం ఉంది. ఈ బ్యాక్ సైడ్, ఈ వెనకాల వీళ్ళు అంత ముందుకు ఈ కూరగాయలు పెట్టుకోవడానికి ఇదంతా చేశారు. ఈ కనీలు, ఈ తోటలు పారేయడానికి, మనకు బీర తోట ఇట్లా అలాంటి వీళ్ళు ఇంత ముందు కూడా పంట అలాగే చేశారు. ఇందులో ఈ మీదికున్న భూమి ఇది తోట పెట్టుకోవడానికి అనువైన స్థలం. వీళ్ళు అంత ముందుకు పొలం చేసి తర్వాత ఫామ్ ఆయిల్ పెట్టారు. అయితే దాన్ని వీళ్ళు చూసుకోకపోవడం ద్వారా ఆ ఫామ్ ఆయిల్ తోట అనేది పోయింది. ఎవరైనా కొంచెం పొలం, కొంచెం తోటలు ఇలాంటి సెట్ చేసుకునే వారికి అయితే ఇది ఒక మంచి భూమి అనే చెప్పచ్చు. చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి విలేజ్కి కూడా దగ్గరలో ఉంటుంది. ఎవరైనా వర్కర్స్ ఇట్లా కావాలనుకున్నప్పుడు మనకు యూజ్ చేయడానికి ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది ఈ భూమి. అదేవిధంగా దీనికి ఒక బావి ఉంది. ఆ బావి కూడా చాలా పెద్ద బావి. అక్కడి నుంచే వీళ్ళు ఈ వరి పొలానికి, ఇంత ముందుకున్న ఈ తోటకి ఇక్కడికి నీళ్లు ఇవ్వడం జరిగింది. అంటే మనకు డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది, పైప్ లైన్ సిస్టమ్ ఉంది. మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాటర్ పోవాలన్నా కూడా. కాబట్టి మనం దీని మీద మళ్ళీ ఏం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక చుట్టూ కనీలు వేసుకుంటే సరిపోతుంది. ఈ భూమికి ఒకటి దారి కరెక్ట్గా ఉంది. మనకు 30 ఫీట్ దారి. అది డాంబర్ రోడ్ అయ్యే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం రావడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఒకటి ఎర్ర నేల. మళ్ళీ దీన్ని కూడా మొత్తం మంచి పొలం మళ్ళు కట్టి ఉంచారు. మనం పొలం చేయాలనుకున్న ఎలాంటి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఒక బావి ఉంది. ఆ బావి కూడా మనకు కరెంట్ శాంక్షన్ అవన్నీ వాటర్ వచ్చే విధంగా అన్నీ చేసి ఉంది. ఓన్లీ మనకు దీనికి చుట్టూ కనీలు వేసుకుంటే సరిపోతుంది. అందులో కూడా కొన్ని కనీలు వేసి ఉన్నాయి. ఇంకా కొన్ని మాత్రమే మనం వేసుకుంటే సరిపోతుంది. మనం దీని మీద మళ్ళీ ఏం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే వీళ్ళు ఈ భూమికి ధర 28 లక్షలు చెప్తున్నారు. ఇప్పుడున్న మార్కెట్ రేట్లో 30 ఫీట్ రోడ్కి సిద్దిపేట కరీంనగర్ మధ్యలో విలేజ్కి దగ్గరలో 30 ఫీట్ రోడ్కి 28 లక్షలు ఎకరం. అంటే మార్కెట్ చేసే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే మాత్రం ఇది ఒక మంచి రేట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒక్కసారి వచ్చి చూడండి. ఈ భూమి అని కాదు, మీరు ఎక్కడ భూమి కొనాలనుకున్నా ఒక్కసారి వచ్చి చూడండి. అదేవిధంగా మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయండి. కలిస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఒక్కసారి మా ఆఫీస్కి వచ్చి కలవండి. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కలిసే ప్రయత్నం చేసి మా ద్వారా మీరు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో చూడండి. చూసి అదేవిధంగా మీరు ఒక్కసారి మాతోని వచ్చి ల్యాండ్స్ చూసి
మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు భూమిని ఎంచుకోండి. మా దగ్గర ఉన్న భూములలో ఈ విధానాన్నే మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. మీరు ఒక్కసారి వచ్చి భూములను చూడండి. మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా భూమి కొన్న వాళ్ళకు ఫస్ట్ భయాన అయిన నుండి మనకు రిజిస్ట్రేషన్ అయ్యే వరకు మేము మీతోనే ఉంటాం. కాబట్టి ఫస్ట్ పేపర్స్, ఆ భూమికి సంబంధించిన పేపర్స్ తీసుకురావడం కానీ, ఆ భూమికి కనీలు అంటే హద్దులు వేయడం కానీ, ఎలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా మేమే దగ్గరుండి చూసుకుంటాం. కాబట్టి మీరు మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా కొనడం వల్ల మీకు ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. ఇంకొక చిన్న విషయం, ఎవరు భూమి కొన్నా మనకు పాస్బుక్ అనేది ఇంపార్టెంట్ కాదు. పాస్బుక్తో పాటు అది వాళ్ళు ఎలా కొన్నది లింక్ డాక్యుమెంట్, అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇంతకుముందే కొంటే దానికి ఒక లింక్ అనేది డాక్యుమెంట్ ఉంటుంది. ఆ లింక్ డాక్యుమెంట్ కావాలి. అదేవిధంగా దీనికి ఆ లింక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈసీ ఒకటి తీసుకోవాలి, పహాని అనేది తీసుకోవాలి. పహాని అనేది మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో దొరుకుతుంది. ఆ భూమికి సంబంధించిన ఏ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఆ ఎంఆర్ఓ మండల ఆఫీస్లో దొరుకుతుంది. అదేవిధంగా ఈసీ అనేది మీ సేవల మనకి ఇంటర్నెట్ ఈ ఏరియాలలో దొరుకుతుంది. కాబట్టి ఈసీ తీసుకొని, పహాని తీసుకొని, ఆ లింక్ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఆ లింక్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. అదేవిధంగా సర్వే నెంబర్ అదే పొజిషన్లో ఉందా లేదా, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూసుకోవాలి. ఇవి ఇంకా ప్రాబ్లమ్స్ అంటే మీకు అక్కడ ఉన్న మీడియేటర్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్. మా ద్వారా మాత్రం భూమి కొంటే మాత్రం ఇవన్నీ మేమే చూసుకుంటాం ప్లీజ్. అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఈ భూమి మాత్రం సిద్దిపేట జిల్లా కోహెడా మండల్లో ఉంది. మండల్కి దగ్గరలో ఉంది. మండల్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకు కరీంనగర్కి 40 కిలోమీటర్ల దూరం అవుతుంది ఇది భూమి. అంటే కరీంనగర్, సిద్దిపేట ఈ 2 జిల్లాల మధ్య ఏరియాలో కోహెడా మండల్ అనే మండల్లో ఉంటుంది. మీరు వీడియోని చివరి వరకు చూస్తే ఇలాంటి అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క వీడియోని మీరు పూర్తిగా చూడండి. దీనికి ధర మాత్రం వీళ్ళు 28 లక్షలు చెప్తున్నారు. మంచి రేట్ అని చెప్పచ్చు. మీరు ఏమైనా కుజుండి అంటే మనం ఓనర్తో వీళ్ళు సిట్టింగ్ వేసి మాట్లాడితే ఏమైనా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి వచ్చి మీరు ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేయండి. మేము ఖచ్చితంగా ఓనర్తో మాట్లాడిస్తాం. మీ సైడ్ ఉండి మేము మాట్లాడతాం. కాబట్టి ఒక్కసారి మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.